చీమలు పెట్టిన పుట్టలు పాముల గిరవైనయట్లు పామరుడు దగన్ భూమీషుల పాలజేరు భువిలో సుమతి. అంటే దీని అర్థమైంది తెలుసా మీకు? చీమలు పెట్టిన పుట్టను పాములది ఎట్లా వశపరుచుకుంటాయో అట్లే మనం దాచుకున్న సంపద అంతా వేరేలో వచ్చి దోచుకుపోతారు అనమాట. ఇంకోటి దోచుకుపోతారు. ఈ జనరేషన్లో ఆ కొడుకులను ఏమంటారు అంటే దొంగ బాడుకోళ్ళు అంటారు అనమాట. పరిశాన్ అవుతారు రామేడుకోతాం మా పల్లెటూరు వాళ్ళం షేన్లకు అవుతాం. షేన్ కాడ ఫుల్ పని చేయాలి. ఈరోజు ఏం చేయాలో చెప్తా నుండి షేన్కి అయితే వచ్చేసినాక ఇట్ల కోసం వెయిట్ చేయబడుతుంది. ఈ బలిపోతుంది గొడ్డలి ఎందుకు గిడేందుకు రాయితం కొడితే కదా గొడ్లు అంటారు చేపరా చేప నరకాలంట నువ్వు పోరా అయ్యా పోరా ఉరుకురా పోరాడు మెల్ల పోతున్నాడు కాళ్ళకు మైదాకేసుకున్నావరా. నీకెవరెవరు కావాలి? నీకెవరెవరు కావాలి చెప్పు. నీకెవరెవరు కావాలి చెప్పు. ఫోన్ చేసిన గంట సేపటికి ఎట్లా తీసుకొని వచ్చింది దొంగ బాడకవు. ఇక్కడ వరుసకు నాకు బామ్మడిది కావాలి అందుకే బాడకవు అంటున్నావు. ఫోన్ చేసిన గంటకు వస్తావు. కూలీలు సప్పుడు దాకా కూర్చున్నారు ఆడ. ఎట్లయితే ఎట్లా పంచాయతీ ఇక్కడ పక్క కనిపిస్తుండా కోనేరు డైమండ్ లెక్క. ఇక వీడు విజయ్ గారు వీనితో రోజు పని చెప్పాలి కొడుకోకు. ఈ గీతలు కొట్టి అంటే ఏమేమో చేయబట్టి నాకు మ్యాథ్స్ రాదు ముప్పు లెక్కలు రావు. నాకు గీతలు కొట్టి నీకే రావనబట్టి నీ గీతలు కావా వేరే గీతలు. ఇక ఈసారి మా చేనులో ఎత్తులు పట్టు నేనే స్టార్ట్ చేసిన. అవి ఎట్లా లేస్తాయేమో మొక్కి మంచిగా పెట్టుడు స్టార్ట్ చేసిన. నేను పెట్టిన అర్ధ గంటకైతే కూలీలు రావట్టే. వీళ్ళు 10 గంటలకు వస్తారు. వీళ్ళు ఎప్పుడు టైంతో రారు. వీళ్ళ కూలి తండ్రిగా వీళ్ళకు పెట్టేది వచ్చి ఎగిరిపాయి. మా అయ్యమ్మ పటేలు అయితే మంచిగా ముచ్చట్లు అయితే పెట్టిర్రు. వీళ్ళు ఏం ముచ్చట్లు పెడతారు? ఏం పనికి మాలిన ముచ్చట్లు అవి. అలా లాభం ఉండదు లాస్ ఉండదు కానీ ఉత్తగా ముచ్చట్లు ఆడుకుంటూ ఇలా పడతారు వాళ్ళు. ఈ అమ్మ ఒక్కటి చేయబట్టే కొంచెం ఆసరైదామని లేదు. ఇక్కడ మొక్కి టింగ్ మనబట్టే ముట్టలేడా పటేల్ నువ్వు హెల్ప్ చేసే కదా గట్ల ముచ్చట నడవండి అమ్మా. మీరు బిరా 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 నడవాలి. అవి మెల్లగా నడుస్తున్నారు. నేను పెట్టేసి వస్తే అక్కడ పోయి ఇక్కడ వస్తే మీరు ఇంకా ముడిమేళ్ళకపోతుంది. ఇట్లయితే ఎట్లా అమ్మో ఏం లేదు కానీ జోక్ చేసిన మంచిగా పని చేస్తారు వీళ్ళు. మా అమ్మ అయితే కంది సార్లు అయితే మంచిగా చేయబట్టే ఆ కందెత్తులు ఎడుతున్నది. కంది సార్లు మంచిగా కావాలని అలా కందెత్తులు ఎడుతున్నారు. వీళ్ళు ఇంకా రాకపోయా. మొన్న మా చేనులో మా బావల చేనులో పెట్టే పోతే మా చేనులో పెడుతున్నా. ఏమో రోజు ఇదే పని. ఇత్తులు పెట్టాలి ఇత్తులు పెట్టడానికి పోవాలి కూలి పని అయినా చేయనుకోవాలి. ఇక మా విజయ్ గారు అయితే పని చేయరా అంటే అన్న సెల్ఫీ తీసుకో అన్నా అన్నమాట. ఏం సెల్ఫీ రా నాయన ఇక్కడ టింగమంటారే మూటీలు. మా ఇత్తులు పెట్టి కొట్టి యాస్టకు రావట్టే. మా పని తింటాడా గీతలు కొట్టుకుంటూ పోతూనే ఉన్నాడు కాక. మేమైతే గీతలు పెడుతున్నాము. మీరు ఏ ఇత్తులు పెడుతున్నారో కామెంట్లలో చెప్పండి. వాతావరణం అయితే సూపర్ ఉన్నది. ఈరోజు మాకు అనుకూలంగా ఉన్నది. వీడు మెల్ల పెట్టుకుంటూ వస్తున్నాడు. వీని కాళ్ళకు మైదాకున్నట్టు ఏమో పోరాడు. లేత పోడు ఎట్లా పెట్టాలరా పోరడా? అగో 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 మసలే నీకు కూలి తండ్రి గారా నీకు. నువ్వు మసలుడి మీదనే ఉండి ఈరోజు పొద్దు మొత్తం. నర్రా పోరడా ఎట్లా పోవాలి? బిర 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 చిట్కు నడవాలి కాళ్ళు వేసుకుంటా. ఇక వీళ్ళు ఎట్లా వేసుకుంటా పోతారు చూడు అట్లా వేసుకుంటా పోవాలి. వీళ్ళు మస్తు పని చేస్తారప్ప. నేను జోక్ చేసినా కానీ నిజంగా ఒప్పుకోవచ్చు. మా వాళ్ళు పనులు అట్లా గ్యాప్లో పోయి మంచిగా నల్ల ఎల్లరేని వాళ్ళు తెచ్చుకున్నా మంచిగా జప్పరిచ్చిన ఒకటా మనం మా వాళ్ళు తీసుకొని పోయినా బాపస్తారు కదా మన శంకర్ రమ్మంటారు. అల్లరి కానీ దొంగ పాడక అలా ఏమైనా తిన్నికి వస్తావు రా నువ్వు. పుణ్యానికి వచ్చి నేను తిన్నికి వస్తావు కొడుకు. పుణ్యానికి వస్తే ఫినాన్సర్ తాగుతున్నాడు. రారంటే అప్పటి నుంచి రాలేడు చేనికి. అలా ఏమైనా తిన్నికి వచ్చిన బాడకవు దొంగ బాడకవు. ఇక ఎత్తులు పెట్టుడైతే అయిపోయింది. ఏం చేస్తాం ఎత్తులు పెట్టినా మంచిగా లేస్తే లేవో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా. లేవాలని మంచిగా మొక్కోండి. ఇక మా వాళ్ళు ఎత్తులు పెట్టినాక కొయ్య అయితే ఏడుతున్నారు. ఆ పత్తి కట్టి ఉండే పత్తి కట్టి ఇరబట్టే. ఆ పత్తి కట్టి ఇరినాక ఆకలి అవుతుంది నడవండమ్మా ఇంటికి పోదామని చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళని బయటికి వెళ్ళి పెట్టడైతే అయిపోయింది. మంచిగా ఇంటికి పోయి గరం గరం తినుడే ఇంకేం ఆగుతాం మనం. ఇది ఫ్రెండ్స్
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వాయిస్ గిట్లేదు మాట్లాడుతుంటారా? నేనే ఒకసారి వాయిస్ మార్చి మాట్లాడితే ఎట్లుంటుందో అన్నట్టు మాట్లాడుతున్నా. జర ఏమనుకోకండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా, జర మీకు పుణ్యం ఉంటుంది.